హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. నిన్న లూటన్ పట్టణానికి వెళ్ళాను. ఇది లండన్కి నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ హిందూ దేవాలయం ఒకటి ఉంది. అది మన సనాతన సంప్రదాయానికి సంబంధించిందనమాట. ఇక్కడ తెలుగు వాళ్ళు, తమిళియన్స్ చాలామంది ఉన్నారు. ఈ లూటన్ పట్టణ జనాభా ఒక 3 లక్షల దాకా ఉంటుంది. పెద్దదే. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. లండన్లో ఒక 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మన తెలుగు వాళ్ళ హోటల్ కూడా ఉంది. తెలుగు వాళ్ళది ఉండడం ఏంటని ఆశ్చర్యపోయాను. ఆహా అని తెలుగు పేరు కనిపించింది కూడా. లోపలికి వెళ్ళి విచారిస్తే అతను వన్ ఇయర్ బ్యాకే పెట్టారంట. ధైర్యంగానే పెట్టారు. లాభదాయకంగానే ఉంది. రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి. ఇక్కడ భోజనం చేసి చేతులు కడుక్కుందామని వాష్రూమ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఐటెం చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ తెలుసు కదా మీకు, నీళ్లు అవి చేత్తో కడుక్కోవడాలు ఉండవు. ఇదిగో ఇదే ఒక కూజా లాంటిది పెట్టాడు, మూతేది ఉండేలాగా. అప్పుడు అర్థమైంది, మన ఇండియన్స్కి ఇలాగా లండన్ పద్ధతులు ఉపయోగించడం కష్టం కదా, అందుకని ఈ కూజా అని పెట్టారు. ఇక్కడైనా ఇంకో చోట కూడా చూశాను, అందులో కూడా ఇదే కూజా కనిపించింది. నీళ్లు కింద పడకుండా కడుక్కోవడం చాలా కష్టం. మహానుభావుడు, అన్నీ తెలిసినవాడు. అందుకే ఈ కూజా లాంటి ఇన్స్ట్రుమెంట్ పెట్టాడు. అరే ఇతనే ఆ ఓనరు. భోజనాలు చేసి బయటకు వచ్చాము. ఇక్కడ ఇంకొకటి గమనించాను. ఇక్కడ చూసారా, మన లండన్లో రెడ్ బస్ ఉంటే ఇక్కడ బ్లూ బస్ ఉంది. అలా ఒక్కో పట్టణంలో ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. దీన్ని బట్టి గ్రహించింది అదే. మళ్ళీ ఇంటికి అదే స్టీవెనేజ్కి వస్తూ దారిలో కాస్కో అని ఒక హోల్సేల్ షాప్ అన్నమాట. మన సైడు చెప్పాలంటే మార్ట్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాల్మార్ట్ అదిను. అలాగే ఇది అన్నీ హోల్సేల్ రేట్లకే అన్ని రకరకాల వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. దీని పేరు COSTCO స్పెల్లింగ్, టీ సైలెంట్, కాస్కో అనమాట. ఏవో ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన సామాన్లు ఏవో తీసుకున్నారు. ఇవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. లూటన్ అన్నది ఎయిర్పోర్ట్ కూడా ఉంది. లండన్లో ఒక 6 ఎయిర్పోర్ట్ల దాకా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది లూటన్. ఈ లూటన్కి వెళ్ళి రావడం ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా గుడికి వెళ్ళాలంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం అంటే కాకినాడ నుంచి తుని, కాకినాడ నుంచి అన్నవరం అంతంత దూరాలు వెళ్ళడమే. కారులోనే వెళ్ళాలి, లేదా ట్రైన్లు, బస్సులు మారుకుంటూ వెళ్తే చాలా టైం అవుతుంది. కారు ఉంటే సులభం కూడా. ఇక్కడ కారు అందుకే. ఈ షాపులో ఇంకొకటి గమనించాను, కొన్ని చోట్ల వాళ్ళు డెమాన్స్ట్రేషన్ కూడా చూపిస్తున్నారు. ఉదాహరణకి మనం ఏదైనా వాక్యూమ్ క్లీనర్, ఇదిగో ఇతను చూడండి చేస్తుంది, చూడండి. You see it now. So however where my finger is, press that once, and this is the minimum suction mode, yeah? Press the button here to toggle in between, and now it's the maximum suction mode. And it comes with that little LED light, and that helps you highlight and spot the crumbs and the dirt, especially like under tables or under furniture. It makes it much more easier to spot and actually clean up, yeah? Turning a handheld could be easy as well. You just press these buttons. And like I mentioned for your car, for example, you can attach these easily. In terms of price, 39. Yeah. చూసారు కదా, బాగుంది అది. అలాగే జానీ వాకర్ గ్రీన్ లేబుల్, రెడ్ లేబుల్ అదేదో మందు అమ్ముతూ, దానికి కూడా మన పేపర్ కప్పుల్లో టీ కప్పులు ఉంటాయి కదా, అంత దాంట్లో కొంచెం అంటే చెప్పాలి అంటే కనుక ఒక 4-5 స్పూన్స్ అనమాట, అంత వేసి ఒక ఐస్ క్యూబ్ చిన్నది వేసి టేస్ట్ చూడండి అని. ఇలాంటి ప్రదేశాలకన్నీ మనం వీకెండ్స్లోనే వెళ్ళగలం. అంటే ఏ సాటర్డే, సండే ఇవే
అలాగే ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతారు, అవి కూడా తీసుకున్నాం. ఈ మొక్కలు కూడా మన ఇండియాలో మన ఊళ్ళల్లో ఉండే రేట్లకి దగ్గరగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక నిమ్మకాయ చెట్టు ఉంది. చెట్టు అంటే ఒక చిన్న సైజు గ్రోన్ అప్ ప్లాంట్ అనమాట. అదొక 25 పౌండ్స్ లెక్కేస్తే మన సైడ్ కూడా 2,000 3,000 అయింది. ఇక్కడ మన సైడ్ కూడా అది కొంచెం పెరిగిన దాన్ని 2,500 2,800 తీసుకుంటారు అంతే, సేమ్ రేట్. సరే, మా షాపింగ్ కూడా పూర్తయింది. ఇంక ఇంటికి వెళ్తున్నాము. ఇంకేమైనా ఉంటే తర్వాత వీడియోలో చూద్దాం.